హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే మేమైతే ద్వారకా అయితే వెళ్ళామండి. అంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం అనమాట. శ్రీకృష్ణుడు జైల్లో పుట్టారు కదా, అసలు ఆయన కథ ఏంటి, అసలు ఎలా జైల్లో పుట్టారు, అదంతానైతే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కథ విన్న తర్వాత ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ ఇన్ షుడ్ అనమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే చిన్న షార్ట్గా కథ అయితే చెప్పేస్తాను, వినేయండి. వసుదేవుడు అండ్ దేవకి ఇద్దరు అయితే పెళ్లి చేసుకుంటారనమాట. సో పెళ్లి చేసుకున్న తర్వాత దేవకి ఎవరు అని అంటే కంసుడి చెల్లెలు అనమాట. వసుదేవుడికి దేవకికి ఇద్దరికి పెళ్ళి అయిపోయిన తర్వాత కంసుడు రథం మీద వాళ్ళిద్దరిని తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి ఆకాశవాణి వినిపించింది. అంటే దేవకికి జన్మించిన 8వ సంతానం వల్ల నువ్వు మరణిస్తావు అని చెప్పి కంసుడికి ఆకాశవాణి తెలిపిందనమాట. అప్పుడు కంసుడు ఏం చేశారు అని అంటే దేవకిని చంపైపోయారు. నేను అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తాను, నేను ఇప్పుడే దేవకిని చంపేస్తే నాకు మరణం అనేది లేదు అని చెప్పి చంపైపోయారనమాట. అప్పుడు వసుదేవుడు ఏం చెప్పారు అని అంటే వసుదేవుడు దేవకి మీ చెల్లెలు కదా, మీ చెల్లెకి ఏ పాపం తెలీదు, తన్ని ఏం చెయ్యకు అని చెప్పేసి బతిమలాడుకున్నారు వసుదేవుడు. అప్పుడు వసుదేవుడు కంసుడితో అయితే ఇలా చెప్పారనమాట, మాకు జన్మించిన ప్రతి శిశువు నీ దగ్గరే ఉంచేసుకో, నీకే ఇచ్చేస్తాము అని చెప్తే అప్పుడు దేవకిని కంసుడు వదిలేశాడనమాట. బట్ కంసుడు దేవకిని అండ్ వసుదేవుడిని ఇద్దరిని జైల్లో బంధించాడు. ఆ జైల్లో బంధించినప్పుడు 6వ సంతానం వరకు శిశువులు సంతానించిన 6వ సంతానం వరకు మొత్తం ఎవరైతే 6 శిశువులు జన్మించారో వాళ్ళందరినీ కంసుడు దారుణంగా చంపేశాడనమాట. అండ్ అప్పుడు వసుదేవుడు అండ్ దేవకి ఏమనుకున్నారు అంటే 7వ సంతానం అయినా సరే మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. ఇంకా ఆ టైంలోనే 7వ సంతానంగా జన్మించిన బలరాముణ్ణి వాసుదేవుడి 2వ భార్య రోహిణి గోకులానికి తీసుకువెళ్ళింది. కానీ దేవకికి అసలు శిశువు జన్మించలేదు అని చెప్పి కంసుడికి అయితే చెప్పారనమాట. అలా కొన్ని నెలలు గడిచాయి. కొన్ని నెలల తర్వాత బాగా కుంభవర్షం అయితే పడుతున్నప్పుడు 8వ సంతానం కింద మన కృష్ణుడు అయితే జన్మించారు. అదే మీరు ఇప్పుడు చూస్తున్న మథుర అనమాట. సో కృష్ణుడు జన్మించిన స్థలం మథుర. మీరు ఇప్పుడు చూస్తుంది కూడా అదే. ఎవరైనా దర్శించుకోకపోతే తప్పకుండా దర్శించుకోండి. జై కృష్ణ లేదా రాధే కృష్ణ లేదా జై శ్రీకృష్ణ ఏదో ఒకటి మనసులో అనుకొని మంచిగా అయితే దర్శించుకోండి. మీరు చూస్తున్నదైతే మథుర అన్నమాట. సో ఇది మంచి పుణ్య స్థలమైన ప్లేస్ అని చెప్పచ్చు. సో ఈ ప్లేస్ని మీరు రియల్గా దర్శించుకోకపోయినా జస్ట్ ఇప్పుడు నార్మల్గా నేను చూపిస్తున్నాను కదా, అక్కడ జై కృష్ణ అని అనుకుంటే చాలు, అని అనుకుంటే సరిపోతుంది. మన మనసుకి మంచిగా 100% మంచిగా అనుకుంటే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. సో తప్పకుండా జై కృష్ణ లేదా రాధాకృష్ణ ఏదో ఒకటి అనుకోండి, అన్నీ తెలుసు కదా. సో అలా ఏదో ఒకటి మీ మనసుకి నచ్చిన కోరిక కానీ ఏదో ఒకటి అయితే కోరుకోండి. మొత్తానికైతే కృష్ణుడు జన్మించిన ప్లేస్ అయితే ఇదనమాట మధుర. అండ్ కృష్ణుడి యొక్క జన్మం ఎలా ఉంది, అసలు ఎలా పుట్టారు ఏంటి అనేది చిన్న బ్రీఫ్ షార్ట్ అండ్ స్వీట్గా అయితే నేను స్టోరీ చెప్పేశాను కదా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి కంసుడిని అంటే కంసుడికి చావు లేదా, కృష్ణుడు పుట్టిన తర్వాత అంటే 8వ సంతానం పుట్టిన తర్వాత చనిపోతారు అని చెప్పారు కదా, మరి కంసుడికి చావు లేదా అని అంటే కనుక కంసుడికి చావు వచ్చిందండి. కృష్ణుడు పుట్టిన కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే కృష్ణుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత కృష్ణుడి చేతిలోనే కంసుడు చావు అనేది ఉంది, రాసుంది కదా ఎలాగో. సో కృష్ణుడికి కొంచెం పెద్ద అయిన తర్వాత కృష్ణయే కంసుడిని వధించాడనమాట. సో అప్పటికి మరి కంసుడు ఎలాగో కంసుడికి తెలుసు కదా 8వ సంతానం పుట్టారు అని చెప్పి.
సో అసలు శ్రీకృష్ణ ఏమయ్యారు, జైలు నుంచి ఎక్కడికి వెళ్ళారు అని అంటే, మనకి వాసుదేవుడికి రెండో భార్య కింద రోహిణి అనే వారు ఉన్నారు కదా. సో రోహిణి గోకులానికి మన శ్రీకృష్ణుడిని వాసుదేవుడు తీసుకువెళ్ళారనమాట. సో అక్కడ రోహిణి గారికి ఒక శిశువు జన్మిస్తారు. సో ఆ శిశువుని తీసుకొచ్చి అమ్మాయి అయితే చంపడు కదా అంత అని అనుకున్నారు. కాకపోతే కంసుడు ఏం చేశారు అని అంటే, అమ్మాయిని చంపడానికి ట్రై చేశారు, కానీ తన చేతిలోంచి జారిపోయి ఆకాశంలోకి అయితే వారు వెళ్ళిపోయారనమాట. సో ఇంకా సెకండ్ టైం కూడా కంసుడికి ఆకాశవాణి కనిపించి కృష్ణుడి చేతిలోనే నీకు మరణం అని చెప్పారనమాట. సో మొత్తానికి అప్పుడు చెప్తుంటే ఇంకా కంసుడికి కొంచెం భయం వేసి కంసుడి దగ్గర ఉన్న రాక్షసిని ఒక దాన్ని పంపించారు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడి దగ్గర పంపించినప్పుడు అప్పుడు తను ఏం చేసింది అని అంటే, కృష్ణుడికి పాలు ఇచ్చిందనమాట. చిన్నపిల్లలకి ఎవరు ఏంటి అని ఐడెంటిఫై ఉంటుంది కదా. సో ఆవిడ పాలు ఇచ్చారనమాట. బట్ శ్రీకృష్ణుడికి ఏంటంటే, శ్రీకృష్ణుడు ఐడెంటిఫికేషన్ వచ్చు తనకి. చిన్నపిల్లాడైనా సరే తన శక్తికి తగ్గట్టు, తన మేధస్సుకు తగ్గట్టు ఇంకా అంత చిన్నగా ఉన్నప్పుడే ఆ రాక్షసుని మరణించి చంపేశాడనమాట. తర్వాత ఏం జరిగిందంటే, కంసుడు ఇంకొకరిని కూడా పంపించారు. అలా మొత్తం ఇయర్స్ గడుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పెద్దవారు అయిపోయారు. అలాగే ఎవరైతే రాక్షసులు వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ వధించడం అయితే జరిగిందనమాట. సో ఫైనల్లీ మొత్తం అందరినీ వధించిన తర్వాత శ్రీకృష్ణుడు వెళ్ళి కంసుని కూడా వధించారండి. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ నా స్టోరీ ఎలా అనిపించింది ఏంటి కూడా కామెంట్ చేయండి. అండ్ ఏమన్నా తప్పు చెప్పున్నా, ఏమైనా మిస్టేక్స్ ఏమన్నా చేసున్నా క్షమించేయండి. అలాగే ఏం తప్పు చేశాను ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసినట్లయితే నేను కూడా కొంచెం తెలుసుకుంటాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చి మీరు ఈ స్టోరీ తెలుసుకున్నాము అమ్మయ్య అని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్